నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశుసంవర్ధక శాఖ సమన్వయంతో మినీ గోకులం షెడ్లు నిర్మాణంపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఏడీ మాట్లాడుతూ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. చిన్న విషయం చెప్తాను. మనం ఇండియాలో దగ్గర 170 నుంచి 250 పాలు తాగుతాం సరాసరి. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే 1 లీటర్ తాగుతారు పాలు. ఎంత సరాసరి 1 లీటర్ పాలు తాగుతారు. అంటే ఇంకా మనం పెంచాల్సిన అవసరం ఉంది. మిల్క్ ప్రొడక్టివిటీ అనేది పెంచాల్సిన అవసరం ఉంది. చిత్తూరు జిల్లాలో మన పాత చిత్తూరు జిల్లా తీసుకుంటే ఇంక్లూడింగ్ మదనపల్లి తిరుపతి తీసుకుంటామంటే 50 లక్షల లీటర్ల ఉత్పత్తి జరిగేది. ప్రొడక్షన్ అనేది జరిగింది 50 లక్షలు. దాన్ని మనం 40 లక్షలు 70 లక్షల లీటర్లు మనం ఉత్పత్తి చేయాలంటే మనం ప్రొడక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేసిన తెలుసా మీకు అందరికీ కోడగోడలు పుట్టకుండా ఎందుకు కోడగోడలు ఎక్కువైపోయినాయి అనుకుంటే ఏముంటుంది? కోడగోడలు ఎక్కువైపోతే ఏముంటుంది? ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కదా, పేదోళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. జనరల్గా మీద వచ్చేసిన పెద్దలకి అందరికీ అధికారులకి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఇచ్చేసిన గోకులం షెడ్ రైతులందరికీ కూడాను పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా ఉపాధి హామీ పథకం కింద చెట్లు 168 శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈరోజు లాస్ట్ మంత్ 29 తేదీ కొత్త సర్కులర్ రావడం జరిగింది గోకులం షెడ్ మీద. అందులో రైతు యొక్క కాంట్రిబ్యూషన్ 10% రైతు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. 18,500 చేస్తే 1,60,000